హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే కొనసాగుతోంది. సో దాని ప్రభావంతో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో స్థిరంగా అయితే కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది తూర్పు దిశగా కదులుతోందని, ఇక రాబోయే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు దక్షిణాంతర్గత కర్ణాటక నుంచి మరట్వాడ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కూడా వాతావరణ మార్పులకైతే తోడ్పడుతోంది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయ దిశ నుండి గాలులు అయితే వీస్తున్నాయి. ఇక ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ఇక అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. పిడుగుల పట్ల ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు మరియు పశువులు కాపరులు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. వర్షం కురిసే సమయంలో అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, ప్రకాశం మరియు రాయలసీమలోని నంద్యాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రం రాబోయే 3 రోజుల్లో పెద్దగా మార్పులు ఉండబోవని అయితే తెలియజేశారు. ఇక ఈ అకాల వర్షాలు రాబోయే 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది.